మా అబ్రాడ్ హాస్టల్లో థర్స్డే బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో చూపిస్తారండి. ఫుల్ వాన పడుతుంది బయట అయితే, అందుకే సాక్స్ ఇవన్నీ అవతారము. అదేంటో అక్కడ ఎన్ని ప్లేట్లు ఉన్నా కూడా నేను అందులో నుంచి వెతికి నాకు నచ్చిన ప్లేట్ ఒకటి ఖచ్చితంగా తీసుకుంటాను. మీరు అంతే చేస్తారా, లేదా నాకే ఏదైనా డిసార్డర్ ఉందేమో? అండ్ ప్లేట్ తీసుకొని వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ పరాటా. బేసిక్గా మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో పెద్దగా బ్రేక్ఫాస్ట్ లాగా ఆలు పరాటా ఇవన్నీ చేసుకోం కదా, బట్ ఇక్కడికి వచ్చాక ఇది యూజువల్ అయిపోయిందనమాట. మనకైతే బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, సాంబార్, దోశ, వడ, అబ్బబ్బో చెప్తా ఉంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ఇంకా దేశం దాటి వచ్చాక ఏం చేస్తాం, ఇక్కడ పెడతారు తెలుసు కదా దోశ అవన్నీ. సో పరాటాలకి కర్డ్ కూడా పెడతారు, బట్ మేము సాస్తో తింటాము. అండ్ దెన్ ద మెయిన్ థింగ్, నా మార్నింగ్ చాయ్ మిల్క్ 2 పెడతారనమాట. ఇంకా టీ పట్టుకొని వచ్చి కూర్చున్నాను. పరాటా మినిమం 1 మ్యాక్సిమం 2 తింటాము. మా క్లాస్ 9కి అయితే ఫస్ట్ 8కి యూజువల్గా, కానీ కొంచెం తొందరగా ఎలా వస్తారు అని చెప్పి 9కి పెట్టింది. అట్లా ప్రతిరోజు 9కి వెళ్ళినాం. అప్పుడు ఆమె ఇవాళ ఏమైందో కొంచెం ఓన్లీ ప్రజెంటేషన్స్ ఉన్నాయని చెప్పి 10కి అనుకుందో ఏంటో అర్ధరాత్రి 3కి మెసేజ్ చేసింది రండి. యాజ్ యూజువల్గా పొద్దున్న లేసి రెడీ అయితే అయిపోయినాం. ఐ మీన్ లైక్ లేసి నిద్ర పోగొట్టుకున్నాం. నేను అయిపోయినా అన్నిట్లో. అందుకే $200 మళ్ళీ $200 మళ్ళీ పడుకున్నా. అవి మా మార్నింగ్ బాధలు. సో 8కి ఉండాల్సిన క్లాస్ 9కి, 9కి ఉండాల్సిన క్లాస్ 10కి, 8కి ఉంటే 5కి లేగాలి, 9కి ఉంటే 6కి లేగాలి. ఆ బాధ మాది. సో hope you love the video. Please do subscribe. Bye bye.